కర్రీ చేసేటందుకు ఇలాంటి గిన్నె తీసుకోవాలండి. ఎందుకంటే ఎడల్పు ఉండాలి. ఎడల్పు ఉంటే ఫిష్ అనేది ఖరాబ్ ముక్కలు ఇందులోకి మంచిగా ఉడుకుతాయి. ఇట్లా గుంతబడ్డ తీసుకున్నాం అనుకో ఫిష్ తీయడానికి ఇబ్బంది ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అట్లా పెట్టేసి మరిగినాక ఇప్పుడు అల్లం వేయాలండి. ఈ తెలంగాణ ఫిష్ కదండి. బాగా నూనె అయితే బాగా వీటెక్కింది. అల్లం వేసినండి. ఇప్పుడు ఆయిల్ పోసుకొని అల్లం వేసిన అల్లం కొంచెం మగ్గినాక ఇప్పుడు ఇది జీలకర్ర, మెంతులు, గసగసాలు, ఉల్లిగడ్డ ఫ్రై చేసి నూనె మిక్సీకి వేసిందండి. ఇందాక చూపించినాం కదా, అదైతే ఇదే వచ్చేసి మొత్తం మిక్సీ పట్టుకుందాం. ఇవి మంచిగా వేయగాలండి. వేస్తే బాగా టేస్ట్ ఉంటాయి. మంచిగా వేగినాక సూప్ లాగా బాగుంటుంది అసలు టేస్ట్ ఫిష్ కర్రీ. ఉల్లిగడ్డలు 3 పడతాయండి. 2 కేజీలకు 3 ఉల్లిగడ్డలు, మళ్ళా మెంతులు కొన్ని, జీలకర్ర, గసగసాలు ఇవి వేయాలి. ఇవి కొంచెం మంచిగా వేగినాక కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం పసుపు వేయాలి. మమ్మీ ఎంత పసుపు వేసి వేయనట్ట కొంచెం ఎక్కువనైనా? కొంచెం వేయాలి. కర్రీస్లో ఎట్లా వేస్తామో సేమ్ ఇక్కడ కూడా అట్లనే వేయాలి. ఇట్లా వేగినాక ఇప్పుడు అల్లము, గసగసాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ ఇలా మంచిగా. గాయస్ ఈ స్మెల్ వచ్చేసి ఎంత బాగుంది. నేను ఫిష్ అప్పుడైతే తినకపోయేది, ఇప్పుడు మమ్మీ మంచిగా అలవాటు చేసేసింది నాకు ఫిష్. ఇప్పుడైతే చింతపులుసు, కారము, ఉప్పు, సాల్ట్ మిక్సీ కలిపి పెట్టుకోవాలి ఇట్లా గిన్నెలో. ఇప్పుడు ఇది మంచిగా మసిలిందండి, ఇలా పోసుకోవాలి, ఇలా పోయాలి. నేను మొత్తం మిక్స్ చేయాలా మమ్మీ? ఇట్లా కలపాలి. ఇప్పుడు కలపాలి. ఫిష్ వేసినాక కలపొద్దండి. ఓన్లీ ఇవి తీసుకొని ఇలా అంటే అవే మంచిగా అవుతాయి. ఇప్పుడు ఈ సూపు అనేది కొంచెం మంచిగా. మమ్మీ అయితే నాన్ వెజ్ అయితే సూపర్గా చేస్తుంది, సేమ్ రెస్టారెంట్ స్టైల్. చికెన్ అయితే నా ఫేవరెట్, ఇంకా ఫిష్ కూడా. చికెన్ కాదు, ఫిష్. తెలంగాణ ఫిష్. తెలంగాణ ఎలా వంటారో అలా ఉండే ఫిష్ కర్రీ. అంటే ఆంధ్రాలో వేరే చేస్తారు, ఇక్కడ వేరే చేస్తారా? ఆంధ్రాలో టమాటాలు, ఉల్లిగడ్డలు, మనమే ఉల్లిగడ్డ పేస్ట్ చేస్తాం. వాళ్ళు ఉల్లిగడ్డ కర్రీస్ లాగానే ఉల్లిగడ్డలు వేస్తారు, టమాటాలు వేస్తారు, పచ్చిమిరపకాయలు వేస్తారు. ఫ్రెండ్స్ ఇట్లా మొత్తం బబుల్స్ మంచిగా తుక్కు ఉడుకుతుందిగా, అప్పుడు మనము ఫిష్ వేసుకున్నాం. అప్పటిదాకా స్టేట్ ట్యూన్. ఇప్పుడు నేను క్యాప్ తీసినండి. చారు మసలిందో మసలేదో చూస్తున్నా. ఇలా ఇంకా కొద్దిసేపు మసలాలి, మొత్తం మసలాలి. ఇక్కడ మసులుతుంది కానీ అక్కడ మసులుతలేదు. మసిలినాక ఈ ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ ఫిష్ ముక్కలు అందులో ఒక్కొక్కటి వేయాలి. సైడ్ అమ్మటి పెట్టుకుంటే నిమ్మలంగా. ఓన్లీ చారు అయ్యేంతసేపే కొద్దిగా వెయిటింగ్. ముక్కలు వేసి మినిమం 1/2 గంట సేపు అయిందనుకో ఎమ్మటే ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. మినిమం 1/2 గంట ముక్కలు వేసినాక. ఇప్పుడైతే మొత్తం బబుల్స్ వస్తున్నాయి కదా, సూప్ లాగా చిక్కగా కావాలండి. చిక్కగా అయితే సూప్ అన్నట్టు. ఇందులో ఇప్పుడు ఫిష్ ముక్కలు వేస్తాను నేను. ఒక్కొక్కటి చిన్నగా వేసుకోవాలి, ఇలా వేయాలి. ఇలా మనమైతే ఫిష్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. కడుక్కొని వాళ్ళు కడిగిస్తారులే కానీ మళ్ళీ మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా ఒక్కొక్కటి లైన్ ఎమ్మటి. ఫిష్ అయితే ఉప్పేసి బాగా కడగాలంట. 2-3 సార్లు ఉప్పేసి కడిగేసేయాలి. అక్కడ కట్ చేసి మమ్మీ దొడ్డు ఉప్పేసి కడిగి మంచి శుభ్రంగా ఇగో ఇలా లైన్ ఎమ్మటి ఇలా ముక్కకు తలగకుండా పెట్టాలి. ఇలా ముక్కలు ఒకదానికి అంటకుండా ఇలా పెట్టాలండి ఫిష్. తర్వాత క్యాప్ పెట్టాలి, ఒక 1/2 గంట సేపు క్యాప్ పెట్టాలి. పెట్టినాక ఉడుకుతుంది, అప్పుడు మసాలా వేసుకోవాలి. ఇలాంటిది అయితే తీసుకోండి మంచిగా. ఫిష్ దానికి సపరేట్గా వస్తుంది ముక్క. చూడండి మంచిగా ఉడికిపోతుంది. కొంతసేపు అయితే మంచి ఫిష్ కర్రీ రెడీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మమ్మీ కర్రీ మూత తీస్తుంది, ఎట్లా కుక్ అయిందో. బాగా ఇప్పుడు మసాలా వేయాలి. మసాలా వేసి ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఇదిగోండి గరం మసాలా. ఇలా కొంచెం అమ్మ స్పూన్ పెట్టొద్దు, మా పాప స్పూన్ ఇచ్చింది.
ఎందుకు మమ్మీ? స్పూన్ పెడితే ఫిష్లోని ఇరిగిపోతాయి. ముక్కలు ఉంటాయి కదా, ఇరిగిపోతాయి. ఓన్లీ ఇక్కడ ఇట్లా పట్టుకొని ఇలా ఇలా అనాలి అంతే. ఇగో ఇలా అంటే ముక్కలన్నీ కదులుతాయండి. ఓహో, అట్లయితే గంట పెట్టొద్దా? గంట పెట్టొద్దు, ముక్కలు వేసుకున్న దాకా గంట పెట్టొద్దు. ఇలా అనాలి. ఇంకొక 10 నిమిషాల దాకా అయితే ఫిష్ కర్రీ రెడీ అండి. ఒక్క 10 నిమిషాలు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ 10 నిమిషాలు 10 మినిట్స్ తర్వాత కలుద్దాం. కలపొద్దు, ఓన్లీ ఇట్లా అనడమే. అది 10 మినిట్స్ తర్వాత కలుద్దాం. ఫిష్ కర్రీ రెడీ అండి. ఇదిగో చూడండి, ఇలా కావాలి ఫిష్. ఇంకా అయిపోయింది, బంద్ చేస్తానండి. బాయ్ ఫ్రెండ్.